తొలి వెలుగు ఈ పేపర్లో కాంగ్రెస్లోకి పోదాం అన్న ఒక హెడ్డింగ్ చూడవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి, అధికార పార్టీలో చేరడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఆ దిశగా వెళ్తున్నారు అన్న ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. మనకు కాంగ్రెస్లోకి పోదాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల రహస్య భేటీ, గచ్చిబౌలిలో ఓ ఎమ్మెల్సీ ఇంట్లో మంతనాలు, జంపింగ్కు సిద్ధమైన 10 మంది నేతలు. బీఆర్ఎస్ ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన, రోజుకో కుంభకోణం బయటకొస్తుందని భయం, పనులు జరగాలంటే మారాల్సిందేనని ఏకాభిప్రాయం. అసెంబ్లీ సమావేశాలకు ముందే సీఎంతో చర్చలు, పదవుల ఆశ చూపిస్తున్న రేవంత్ సర్కార్ అన్న వివరాలు కనిపిస్తున్నాయి. గచ్చిబౌలిలో ఒక ఎమ్మెల్సీ ఇంట్లో అందరూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలందరూ భేటీ అయ్యారు. వీళ్ళంతా గంపగొత్తగా పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు అన్న సమాచారం అందుతుంది. మనందరికీ తెలుసు, శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీకి ఆధిపత్యం ఉంది. మొత్తం 40 మంది తెలంగాణ శాసన మండలిలో మొత్తం సభ్యులుంటే అందులో ఏకంగా 29 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎక్కువ మంది శాసన మండలిలో ఎమ్మెల్సీలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏదైనా బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొంది అది శాసన మండలికి వెళ్లాల్సి వస్తే అప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. కాబట్టి శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా కొంతమంది ఎమ్మెల్సీలకు గాలం వేస్తుంది అన్న వివరాలు కనిపిస్తున్నాయి. కొంత పదవులు ఆశ చూపి కొంతమందిని లాగే ప్రయత్నం చేస్తున్నారని. అదే సందర్భంలో శాసన మండలి చైర్మన్గా వ్యవహరిస్తున్న గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఈ మధ్య కాలంలో కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం రాజకీయ భవిష్యత్తును ఆశించి ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. అధికారికంగా పార్టీ మారనప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులతో అంటగాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గుత్తా సుఖేందర్ మీద అవిశ్వాసం పెట్టడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ సమాయత్తమవుతుంది వ్యూహాత్మకంగా అన్న వార్తలు, కథనాలు వచ్చాయి. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఎమ్మెల్సీలందరూ గచ్చిబౌలిలో భేటీ అవ్వడం అనేది ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్గా కనిపిస్తుంది. శాసన మండలిలో బీఆర్ఎస్ బలం తగ్గించేందుకు కాంగ్రెస్ పార్టీ వేగంగా పావులు కదుపుతోంది. ఇందుకు సంబంధించి ఓ కీలక నేతకు బాధ్యతలు అప్పచెప్పినట్టు తెలుస్తోంది. శాసన మండలిలో మొత్తం 40 మంది సభ్యులు ఉండగా అందులో 29 మంది బీఆర్ఎస్కు చెందిన వారే ఉన్నారు. కాంగ్రెస్కు 4, బీజేపీ 1, ఎంఐఎం 2, ఇండిపెండెంట్లు, ఉపాధ్యాయ సంఘాలకు చెందిన వారు 2 ఉండగా గవర్నర్ కోటా కింద మరో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీరిలో దాదాపు 10 మంది ఎమ్మెల్సీలు కారు దిగేందుకు రెడీ అయిపోయారని తెలుస్తోంది. ఇటీవల గచ్చిబౌలిలోని ఓ ఎమ్మెల్సీ నివాసంలో రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. అనంతరం సమీపంలోని ఫంక్షన్ హాల్లో జరిగిన ఓ దావత్కు అందరూ కలిసి అటెండ్ అయ్యారని తెలుస్తోంది. భేటీలో కీలక అంశాలపై మాట్లాడుకున్న ఎమ్మెల్సీలు పనులు పూర్తి కావాలన్నా, ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ కావాలన్నా పార్టీ మారాల్సిందేనని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా నుంచి 2, హైదరాబాద్ నుంచి 3, వరంగల్ జిల్లా నుంచి 3, కరీంనగర్ నుంచి 1తో పాటు మండలి చైర్మన్, వైస్ చైర్మన్ల కూడా కాంగ్రెస్లో చేరడం దాదాపు ఖాయమైనట్టు తెలుస్తుంది అన్న వివరాలు మనకు కనిపిస్తున్నాయి. మొత్తం మీద శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయించడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు అనడానికి దీనికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. ముఖ్యంగా పదవులు ఆశ చూపి పార్టీలు మారడం అనేది ఈ మధ్యకాలంలో పెరిగిపోయింది. ఏ ఒక్కరికి కూడా 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చునే ఓపిక లేని నాయకులు పెరిగారు. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు. అధికారం పార్టీ ఏది ఉంటే ఆ పార్టీలోకి జంప్ అవడం, తమ అంతకుముందు కొనసాగిన పార్టీకి జలకివ్వడం అనేది వెరీ కామన్ అయిపోయింది. ఈ నేపథ్యంలో అసలు ఎవరికి ఏ నాయకుడికి క్రెడిబిలిటీ ఉంది అన్న చెప్పడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్సీలు కూడా అదే బాటలో ప్రయాణిస్తున్నారని చెప్పి మనకు తొలి వెలుగు ఈ పేపర్లో ప్రధానంగా తెలుస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.